ఏంటి విశేషాలు? మరి 'సంగీత్ శోభన్' గారిది 'రాకాస' మూవీ చూశాను. మరి మూవీ ఎలా ఉందంటే, మూవీ బానే ఉంది. మీరు ఫస్ట్ స్టార్టింగ్‌కి మూవీకెళ్ళండి. 10 నిమిషాలు లేట్ అయిద్ది, 5 నిమిషాలు లేట్ అయిద్ది ఎళ్లారనుకోండి, స్టోరీ మిస్ అవుతారు. స్టార్టింగ్ నుంచే కొద్దిగా స్టోరీ అనేది ఎంటర్ అవుతది కాబట్టి, అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ అనే స్టోరీ అర్థమయ్యేదే ఫస్ట్. ఆ ఫస్ట్ మిస్ అయ్యారంటే మీకు స్టోరీ అర్థం కాదు. సో, మీరు థియేటర్ ముందే ఎళ్ళిపోండి. సో, ఈ స్టోరీ విషయానికొస్తే ఏం లేదు భయ్యా! చాలా రొటీన్ స్టోరీయే, కొత్తగా ఏమి ఉండదు. ఒక కోట ఉంటది. దాంట్లో దెయ్యం ఉంటది. బ్రహ్మరాక్షస్ అని. దానికోసం దాని చుట్టూ కథ తిరుగుతా ఉంటది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ హర్రర్ వీటికి తీసుకెళ్ళలేదు గానీ, ఇంటర్వెల్ నుంచి తీసుకెళ్లారు. సో, ఫస్ట్ హాఫ్ విషయం అంతా కామెడీ, లవ్ ట్రాక్ ఇదంతా తీసుకుంటూ వచ్చారు. అండ్ సెకండ్ హాఫ్ విషయానికొచ్చేసరికి మొత్తం హర్రర్‌కెళ్ళిపోయారు. కొద్దిగా మధ్యలో చూపిస్తుంటారు గానీ, అదంతా ఓకే. మరి ఓవరాల్‌గా సినిమా నవ్వుకోవచ్చా అంటే, హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఈ మూవీ ఏదో హర్రర్, మంచి థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ చేద్దాం, మంచి హర్రర్ ఉంటది అని ఫీల్ అవ్వద్దు. కామెడీ, హర్రర్‌తో మిక్స్ చేసిందనమాట ఈ సినిమా. ఒక ఫ్యాంటసీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఒక ఫ్యాంటసీ మూవీ అని. సో, ఈ హర్రర్‌ని బాగా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ చేద్దామంటే మాత్రం మీకైతే నచ్చదు. మంచి కామెడీ ఎంజాయ్ చేయాలి అని అనుకున్న వాళ్ళే ఈ సినిమా చూడండి. గెటప్ సీన్ గారు గానీ, మన 'డీడీ' అదే 'సంగీత్ శోభన్' 'డీడీ' అనేది ఎళ్ళిపోయింది. 'సంగీత్ శోభన్' గారిది కామెడీ 'తనికెళ్ళ భరణి' ఇలాంటి చాలామంది కమెడియన్స్ ఉన్నారు. సో, చాలా బాగా ఎంటర్‌టైన్ చేశారు. మంచిగా నవ్వుకోవచ్చు. కొన్ని కామెడీ సీన్స్ వస్తే నవ్వాలా వద్దా అనే సిచ్యువేషన్‌లు కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్‌గా అయితే మంచిగా నవ్వుకోవచ్చు. సెకండ్ హాఫ్ అయితే ఇంకా కామెడీ అనేది పీక్స్‌లో ఉంటది. సో, కామెడీ పరంగా మూవీ చాలా బాగుంది. అండ్ వీఎఫ్ఎక్స్ గానీ, అండ్ బీజీఎం గానీ, కొద్దిగా మ్యూజిక్ పరంగా బీజీఎం గూడా ఆ హర్రర్‌కి, ఆ బీజీఎంకి బాగానే సెట్ అయింది. మెయిన్ వీఎఫ్ఎక్స్ బాగున్నాయి. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా టేకప్ చేశారు డైరెక్టర్ గారు మాత్రం. ఓవరాల్‌గా మూవీ అయితే ఎబోవ్ యావరేజ్ మూవీ అని చెప్పాలి. మరీ సూపర్ అని గాదు, మరీ లో అని గాదు. ఓకే. వన్ టైమ్ వాచ్ ఎబోవ్ యావరేజ్ మూవీ. అది కూడా కామెడీ పరంగా మూవీ చూడాలి. కామెడీ నవ్వుకోవడానికే తప్ప ఈ మూవీ నేను థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ చేద్దామంటే మాత్రం హర్రర్, థ్రిల్లర్ ఇలాంటివి మాత్రం పెట్టుకోవద్దు. మంచి కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి మాత్రం ఈ మూవీకైతే ఎళ్ళండి. స్టోరీ పరంగా మీకు కొత్తదేం అనిపించదు. అంతా రొటీన్ స్టోరీయే, రొటీన్ రొట్టకొట్టడే. బట్ కామెడీ ఇంప్రూవ్ చేశారు. చెప్తున్నాను కదా! సెకండ్ హాఫ్ విషయానికొచ్చేసరికి కామెడీ అనేది కొంచెం బాగా ఎళ్తది. అండ్ క్లైమాక్స్‌లో ఒక పాయింట్‌ని తీసుకున్నారు. అది చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ పరంగా నాకు బాగా నచ్చింది. సో, ఓవరాల్‌గా సినిమా పరంగా గానీ, మంచి స్క్రీన్ ప్లే పరంగా గానీ, వీఎఫ్ఎక్స్ పరంగా గానీ, అండ్ కామెడీ పరంగా గానీ, కొంచెం హర్రర్ పరంగా గానీ అబోవ్ యావరేజ్ అనే చెప్పాలి. సూపర్ అని చెప్పను. మెయిన్ నాకు ఈ 'డీడీ' అండ్ గెటప్ సీన్ కామెడీస్ మాత్రం చాలా బాగా నచ్చాయి. మెయిన్ గెటప్ సీన్ కామెడీ ఉంటది. ట్రైలర్‌లో చూసినప్పుడు ఒక డీఎస్‌పీ కామెడీ వాడతాడు కదా! సో, అది సినిమాలో నాకైతే కనపడలేదు. మరి ఎందుకో తెలీదు. బట్ ఆ కామెడీ నాకు బాగా నచ్చింది ట్రైలర్‌లో. సినిమాలో ఆ కామెడీ నాకు కనపడలేదు. సో, ఓవరాల్‌గా సినిమా కామెడీ కోసం వెళ్ళండి. మంచిగా ఎంజాయ్ అయితే చేయండి. మీరు పెట్టిన టికెట్‌కైతే వర్త్ అంతే. సో, ఇది బై మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సినిమా మాత్రం తప్పకుండా చూడండి కామెడీ పరంగా.